ప్రతి ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ హవా ఎలా ఉందో మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఢిల్లీ ఎన్నికలలో పవన్ హవా ఎప్పుడు చూయించబోతున్నారు? అదే కాకుండా బీజేపీ ఒక మంచి అస్త్రంగా ఆయనని వాడాలనుకుంటుంది. మరి నిజంగా రేపో మాపో ఎన్నికలు ఉన్నాయి అక్కడ. మరి ఎప్పుడు ఆయన వెళ్తారు? ఎందుకంటే థర్డ్ తర్వాత అసలు ఎలాంటి క్యాంపెయినింగ్ చేయకూడదు. మరి ఎప్పుడు వెళ్తారు ఆయన? సో ఖచ్చితంగా ఆయన అనుకున్న టైంకి అయితే ఆయన వెళ్ళి అట్లీస్ట్ 1 డే ఆర్ హాఫ్ డే అన్న అక్కడ గడుపుతారనమాట. సో ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ప్రభంజనం ఎంత ఉందనేది మన గెలుపు తర్వాత అటు పక్క రాష్ట్రాల్లో కూడా గెలిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత హెల్ప్ అవుతున్నారు. సో ఆయనకి కేంద్రం కూడా గుర్తుపెట్టుకుంది అనమాట. ఎందుకంటే ఆయన వల్ల అటు మహారాష్ట్రలో గెలిచింది, ఇప్పుడు ఇటు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన నిలబడ్డాడు అంటే ఒక ఐకాన్ లాగా అనిపిస్తున్నారు అనమాట పాలిటిక్స్కి. ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది తీసుకొస్తున్నారు పాలిటిక్స్కి కూడా. సో ఖచ్చితంగా మరి ఆయన వెళ్తే గెలుస్తారని అందరికీ కూడా అటు బీజేపీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మరి కూటమి కోసం అని చెప్పి ఆయన వీళ్ళకి మాట కాదనలేక వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అయితే వెళ్ళి అక్కడ జనాల్లో ఒక రోడ్ షో చేయడానికి అయితే వెళ్తున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈయన పిలుస్తున్నారంటే ఈయన మీద అంత అభిమానం, మరి ఈయన కోసం ఏదో ఒకటి చేయాలని వాళ్ళు కూడా తప్పిస్తూ ఉన్నారు. మరి ఈయన ఏమి ప్రస్తుతానికైతే ఏమి అడగట్లేదు, కానీ వాళ్ళ కోసం అయితే మరొకసారి కూడా ఆయన వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. సో మరి అక్కడ కూడా గెలిపిస్తారని అందరూ నమ్ముతున్నారు అనమాట. ఎందుకంటే ఈయన వాళ్ళు నెల రోజులు కష్టపడినా కూడా రాంది ఈయన వెళ్తే ఒక్క రోజులో వచ్చేస్తుంది అనమాట. సో అంత క్రేజ్, ఎందుకంటే ఇతని పైన ఏర్పడిన నమ్మకం దేశం మొత్తం, మన రాష్ట్రంలోనే కాదు వాళ్ళ అభిమానులు మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నీతి గల పొలిటీషియన్. సో తనకి 100 కోట్లు సినిమాలో సంపాదించుకునే సత్తా ఉన్నా కానీ రాజకీయాల్లో ఏదో చేయడానికని వచ్చారు అని చెప్పి ఆ మంచితనాన్ని ఆయన చేసే వాళ్ళ టీం చేసేది కానీ అంతా కూడా ప్రొజెక్షన్ చేసుకోగలుగుతున్నారు ఖచ్చితంగా. సో మరి ఆయన మంచితనమే అక్కడ అందరికీ అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఈయన కూడా పిలుస్తున్నప్పుడు వద్దని కాదని చెప్పలేక వెళ్ళడం. కాకుండా ఇప్పుడు మనకి కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంటది కాబట్టి కాంగ్రెస్ అంటే ముందటితోని పోల్చుకుంటే ముందటి ఎన్నికలలో కొంచెం పుంజుకుంది అని చెప్పొచ్చు. దాన్ని తగ్గించే విధంగా ఎవరైనా చేయగలుగుతారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని బీజేపీ వాళ్ళు చాలా అంటే చాలా దృఢంగా నమ్ముతున్నారు. ఈయనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఎవరెవరైతే ఉంటారో అంటే కీలకంగా వీళ్ళు వచ్చి మాట్లాడితే ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఆ ఎన్నికల ఫలితం ముందుకు వెళ్తుంది అని అనుకుంటే వాళ్ళని కూడా కొంచెం కీలకంగా తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు అన్ని చేయించబోతున్నారు. సో సెకండ్ రోజు ఆయన ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి చూద్దాం అది ఎక్కడ వరకు వెళ్తుంది, ఆయన నిజంగా వస్తారా. అండ్ షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంది ప్రజెంట్ అనేది. ఆ షెడ్యూల్ అంతా మార్చుకొని రాగలుగుతారా లేదని చూద్దాం.